ఏదో అంటాను సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత బాబనాది పట్టు పిడుపుడుపు కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నిజ జీవితానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరిలైనవి. అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోండి. మీరు సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు బాధ్యతని. అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అన్నది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా తమ్మునికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను.